హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ ప్రమీల అండి. నా పేరు ప్రమీల. మేము నెల్లూరులో ఉంటున్నాము. ఇప్పుడైతే నేను మళ్ళీ జాబ్లో అయితే జాయిన్ అయ్యానండి. నేనైతే మెడికల్ స్టూడెంట్ని. ఈ విధంగా నా లైఫ్ స్టైల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ చూసే వాళ్ళకి నేను ఎవరు ఏంటనేది మీకు ఆల్రెడీ మీరు క్లియర్గా అయితే చూసేసి ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి వర్క్ అంతా బాగానే ఉందండి. ఇంకా మిగతా విషయానికి వస్తే శాలరీ కొంచెం తక్కువైనా కూడా మనం అడ్జస్ట్ అయ్యి మన పని మనం కరెక్ట్గా చేసుకోకపోతూ ఉంటే అంతా మంచిగానే ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఫైనల్గా జాబ్లో అయితే మళ్ళీ అయితే జాయిన్ అయ్యాను. ఎందుకులే ఖాళీగా ఉండటము, ఎలాగో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా. చేస్తూ ఉన్నప్పుడు కూడా మన వీడియోలు ఎందుకోనండి వైరల్ కావడం లేదు, తెలియడం లేదు. ఫైనల్గా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు 1:30 అట్లా అయ్యిందండి టైము. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి లంచ్ అయితే చేసేసాను. అయినా నేను క్యారీస్ తెచ్చుకున్నాను, కానీ తినాలనే ఆలోచన ఉన్నా కూడా తినాలనే మనసు అయితే రాలేదు. ఎందుకో తినాలనిపించలేదు. కొంచెమే తిన్నాను. అంటే క్యారేజ్ అయితే తెచ్చుకున్నాను. ఒక క్యారేజీలో కర్రీ, ఒక క్యారేజీ రైస్, ఇంకో క్యారేజీ రైస్, చిన్న క్యారేజ్ అండి. నేను చేతిలో పట్టుకున్నాను కదా, చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక క్యారేజీలో రైస్ తినగానే ఎందుకో ఫుల్గా అనిపించింది. అలాగే ఒక్కదాన్నే కదా తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి కొంచెం అలా తినేసి బాక్స్ కూడా కట్టేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను చూడండి నేనేమేమి తెచ్చుకున్నాను ఏంటనేది. చాలా చిన్న బాక్స్, మామూలుగా కిడ్స్ తీసుకెళ్తారు కదా, అట్లాంటి చిన్న చిన్న బాక్సులు అయితే తెచ్చుకున్నాను. అసలు చెయ్యి కూడా మెదగలేదండి. ఇది వచ్చేసి మా బంగారు తల్లి క్యారేజ్. ఇక నా చెత్త అంతా ఆ బాక్స్ వేసేసి ఇక పెట్టేసేద్దాంలే, ఇక నా ఏం తింటామని చెప్పేసి అనిపించింది. ఫైనల్గా ఇదేనండి ఈ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. ఇదే విధంగా నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను ఆశతోని 1.5 ఇయర్ నుంచి నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మన వీడియోస్ ఇంకా అయితే వైరల్ కాలేదు. చాలామంది వీడియోలు పెట్టొద్దని అంటారు మా ఇంట్లో. ఎందుకనంటే ఎందుకమ్మా వైరల్ కావడం లేదు, పని బాట లేకుండా చేస్తూనే ఉంటావు అని అంటారు. అయినా వీడియో తీసి అప్లోడ్ చేసి నెక్స్ట్ థంబ్నెయిల్ పెట్టి ప్రతి ఒక్కటి ఉంటుంది కదా, అన్ని ప్రాసెస్ చేసేసరికి ప్రతి ఒక్క యూట్యూబర్కి తెలుస్తుందండి దాని వెనుకుండే కష్టము. అయినా నా ప్రయత్నం ఫలిస్తుందని చెప్పేసి చేస్తున్నా. ఒక్కదాన్నే కదా ఏం తింటాంలే అన్నట్టు కొంచెమే తిన్నాను, అసలు సగించలేదు. మరి మీరేం తిన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. అలాగే మా వీడియోస్ మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఇప్పటికే 1.5 ఇయర్ నుంచి అయితే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మన వీడియోలు వైరలే కాలేదు, కానీ కొంచెం కొంచెం చూస్తారులే అనే హోప్తోనే నేను వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చిన్న వీడియోసే షేర్ చేస్తాను. అలాగే నా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.